జ్యోతి, జ్యోతి నన్ను ఎవరో తనుకొస్తున్నారు చూడు. జ్యోతి, జ్యోతి, ఎక్కడ ఉగ్ర నరసింహం? ఇక్కడ రాలేదు. వచ్చాడు. ఇక్కడ రాలేదు. లేదు, వచ్చాడు. నా కళ్ళతో నేను చూశాను. నువ్వు తలుపు తీశావు. నిజం చెప్తావా లేదా? నేను నిజమే చెప్తున్నాను. ఉగ్ర నరసింహ ఇక్కడ రాలేదు. నిజం చెప్పకపోతే కాట్ చేస్తాను. నాకు తెలీదు. జ్యోతి, నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నీ సహాయాన్ని మర్చిపోలేను. మీరు లోకానికి ఎంతో సహాయం చేస్తున్నారు. మీ సహాయం ముందు నా సహాయం ఎంత? అంతేగాని నీకు నేనేమీ కానా? మంచి చేసేవాళ్ళంతా నాకు కావాల్సిన వాళ్ళే. అలా కాదు, నీకు బాగా కావలసిన వాళ్ళలో అతి ముఖ్యుణ్ణి. నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఇద్దరు. సుమతి, బాలరాజు. ఆ ఇద్దరిలో నేనెవరిని? మీరా? అంటే మీరు బాలరాజు? అవును జ్యోతి, ఎంత ఖచ్చితంగా ఎలా పోల్చుకున్నావు? ఆ రోజు వాళ్ళని కొట్టి నన్ను రక్షించినప్పుడే అనుమానించాను. అనుమానం వస్తే ఎందుకు అడగలేదు? చెప్పే విషయం అయితే అడగకుండానే చెప్పేవారు. అతి రహస్యంగా వాళ్ళందరినీ పట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాన్ని నేనెందుకు తెలుసుకుని బట్టబయలు చేయాలి? పైగా నేను జర్నలిస్ట్ని. తెలిసిన నిజాన్ని లోకానికి తెలపకుండా దాచలేను. అందుకే తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఏమిటి లేచావు? నా పేరు ఆశ్చర్యంగా ఉందా? శభాష్, ఇప్పుడు చూడు. నీ నోటి నుంచి ఉగ్ర నరసింహం ఎవరో తెలుసుకోవడానికి మేము వాడి నాటకమే ఇది. మిస్టర్ బాలరాజు, ఒక్కసారి ఎవరెవరు ఎప్పుడు ఎలా చనిపోయారో సింహావలోకనం చేసుకో. త్యాగరాజు చనిపోయినప్పుడు నువ్వు ఆ ఇంటికి కాపలా కాస్తూ అక్కడే ఉన్నావు. ఈశ్వరరావు చనిపోయినప్పుడు ఆ ఇంటి దగ్గరలోనే ఉన్నావు. లింగయ్య చనిపోయినప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నావు. ఇక్కడ జ్యోతిని కాపాడి తీసుకువెళ్లేటప్పుడు ఉన్నావు. ప్రతి సంఘటనకి ముందు ఉన్నావు, వెనక ఉన్నావు. ఆలోచించి చూస్తే మధ్యలోనే లేవు. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారు సార్? నా ఆత్మను చంపుకుని నన్ను నేను అమ్ముకుని మీరేం చేయమంటే అది చేశాను. మీరే ఫైల్ మూసేయమంటే ఆ ఫైల్ మూసేశాను. ఏ కేసు మాఫీ చేయమంటే ఆ కేసు మాఫీ చేశాను. ఇంత నమ్మకంగా చేసిన నన్ను మీరు అనుమానిస్తున్నారంటే ఇంతకంటే దురదృష్టం ఇంకొక లేదు. సార్ పోల్, ఎవరు? ఉగ్ర నరసింహం. మిస్టర్ చక్రవర్తి, ఇప్పుడే జర్నలిస్ట్ జ్యోతి తల్లిని చంపి జ్యోతిని నీ వాళ్ళు ఎత్తుకుపోయారు. 1 గంటలోగా జ్యోతిని పోలీసులకు అప్పగించాలి. అలా అప్పగించకపోతే 12 గంటల్లోగా నిన్ను నీ వాళ్ళని సర్వనాశనం చేస్తాను. ఎవరు సార్? ఉగ్ర నరసింహం. సారీ మిస్టర్ బాలరాజు, నువ్వే ఉగ్ర నరసింహం అనుకుని నిన్ను అపార్థం చేసుకున్నా. కానీ అసలు ఉగ్ర నరసింహాన్ని మా వాళ్ళు కనిపెట్టి పట్టి ఇక్కడికి తీసుకొచ్చి కట్టిపడేశారు. ప్రతిరోజు ప్రతి క్షణం మనల్ని చావనేయకుండా బ్రతకనేయకుండా భయపెట్టి చంపుతూ వచ్చా ఈ ఉగ్ర నరసింహాన్ని నీ చేతులతో నువ్వే కాల్చు. కమాన్, చూడే. ఏమిటి ఆలోచిస్తున్నావు? అతను ఉగ్ర నరసింహం కాదేమోనని అనుమానిస్తున్నావా? అతను కాకపోతే నువ్వో అతను ఇప్పుడే తేలిపోవాలి. నువ్వు అతన్ని కాలిస్తే అతను ఉగ్ర నరసింహం, కాల్చకపోతే నువ్వే ఉగ్ర నరసింహం. చూడు మిస్ జ్యోతి, ఇప్పుడు ఇక్కడ ఇద్దరున్నారు. ఈ ఇద్దరు నీకు కావలసిన వాళ్లే. ఈ ఇద్దరిలో ఒకరు ఉగ్ర నరసింహం అయి ఉంటారని నీకు తెలుసు. ఆ ఒకరెవరో వాళ్ళిద్దరికీ తెలుసు. ఉగ్ర నరసింహాన్ని కాల్చి చంపమని అతని చేతికి రివాల్వర్ ఇచ్చాను. అతను గనక చంపకపోతే నువ్వు అతన్ని చంపాలి. అఫ్కోర్స్ మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని నాకు తెలుసు. ప్రేమ గొప్పదా ప్రాణం గొప్పదా అని ఆలోచిస్తే ప్రాణమే గొప్పది. ఒకవేళ మన చేతిలో తుపాకులు ఉన్నాయి కదా తప్పించుకోవచ్చు లేని మీరు ఆలోచిస్తే 5 నిమిషాల్లో మీ ముగ్గురిని కాల్చి చంపడానికి అరుగో ముగ్గురు పైన సిద్ధంగా ఉన్నారు.
మిస్టర్ బాలరాజు, పోలీసు జాతిలో నేను తప్పపుట్టి పోలీసు జాతికే అన్యాయం చేశాను. నువ్వు ఆ జాతి గౌరవం తీసుకొచ్చావు. ఈ తాటాకు చప్పుళ్ళకి కుక్కల అరుపులకి నువ్వు బెదరకు. విశ్వరూపం చూపించు. ఈ దుర్మార్గుల్ని అంతం చేయి. ఒక్క అడుగు కూడా ఎవరు ముందుకు వేయొద్దు. బాలరాజు, పాపాత్ముల్ని పాపాత్ముడు చంపితే దానివల్ల పుణ్యం రాదు. అందుకని వాళ్ళని చంపే బాధ్యత నీకప్పగిస్తున్నాను. నన్ను నేనే కాల్చుకుంటున్నాను.